డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం సమాజ విజ్ఞానం మౌలికాంశాల నుంచి మానవుడు సామాజిక పరిణామం అనే పాఠం ప్రసారం అవుతుంది. మానవుడు సమాజం పరిణామక్రమం అనే ఈనాటి పాఠంలో ముఖ్యంగా మానవుడు ఎన్ని దశల గుండా ప్రయాణం చేశాడు అంటే మనం పాతరాతి యుగం, కొత్తరాతి యుగం లేదా లోహయుగం లేదా నేటి ఆధునిక యుగం ఈ రకంగా అంటున్నాం కదా. ఈ యుగాల గుండా ప్రయాణం చేసిన కాలం ఎంత, అదే రకంగా మానవుడు మొట్టమొదటిసారిగా ఎటువంటి పరికరాలను ఉపయోగించుకున్నాడు, మానవుడికి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే విషయంలో మనం చూసినట్లయితే మొట్టమొదట మానవుడిని ప్రకృతి అజమాయిషి చేసింది. కానీ కాలక్రమేణా మానవుడు ప్రకృతి పైన పట్టు సాధించి ప్రకృతిని తన వశంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అదే రకంగా మానవుడి ఆలోచన శక్తిలో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఎటువంటి పరికరాలను ఉపయోగించుకున్నాడు, అదే రకంగా వాటిని ఏ రకంగా పదును చేసుకున్నాడు అంటే తన అవసరాలకి ఏ రకంగా వాటిని ఉపయోగించుకున్నాడు అనే విషయాలే కాకుండా సమాజం ఏ రకంగా అవతరించింది అంటే మానవుడు సంచార జీవిగా మొదలుకొని నేటి సంక్లిష్ట సామాజిక వ్యవస్థ వరకు వచ్చినటువంటి ఈ కాలం ఏ రకంగా ఉంది అనే అంశాన్ని మనము ఈనాటి పాఠంలో చర్చించుకుంటాం. ముఖ్యంగా ఆచార్య రామకృష్ణ గారు వీరు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చరిత్ర శాఖలో ఆచార్యులు పనిచేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ మీకు ఆయన చాలా క్లుప్తంగా మీకు ఆయన వివరిస్తారు. మనిషి సంపాదించుకునేటువంటి జ్ఞానం అనేటువంటిది వ్యవస్థీకృతం అవుతుంది. అంటే అది ఒక పోగుబడ్డట్టుగా ఒక పద్ధతిలో అది తయారవుతుంది. ఆ వ్యవస్థీకృత జ్ఞానాన్ని అది సామాజిక శాస్త్రం అనొచ్చు, లేక ప్రకృతి శాస్త్రాలు అనొచ్చు, ఇంకా మరేదైనా ఒక పేరుతోటి మానవ శాస్త్రం అనొచ్చు, వీటిని పిలుచుకుంటూ పోవచ్చు. అయితే మానవుడు సహజంగా చాలా సృజనశీలి. అంటే ఒక కొత్తని సృష్టించడానికి మానవుడు కృషి చేస్తాడు. ఈ నిరంతర మానవ అన్వేషణలో నిరంతరం తాను కొత్తవి సృష్టించాలి అనేటువంటి ఒక తపనలో అతను అనేక అంశాలని సృష్టించుకుంటూ కనుక్కుంటూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ మానవ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఏ పద్ధతులు అవలంబించాలి అనేటువంటి ఒక ప్రశ్న ఎదురైంది. సద్యోభావ బోధ అనేటువంటిది ఒక పద్ధతి ఉన్నది. అంటే ఇంట్యూషన్, ఇది నాకు తోచింది, ఈ తోచినటువంటి దాని మీద నేను నా విజ్ఞానాన్ని నిర్మించుకుంటాను అనేటువంటిది ఒక పద్ధతి. అలా కాకుండా మరొక పద్ధతి కేంద్ర బిందు పద్ధతిని, అంటే ఒక పరిణామాత్మకంగా మానవుడు ఏ విధంగా అనేక దశల్లో ఎదుగుతూ వచ్చాడు, మారుతూ వచ్చాడు, ఆ విధంగా మనం మానవ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. ప్రకృతి శాస్త్రాలని మనం అర్థం చేసుకుంటూ ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్నప్పుడు సద్యోభావ బోధ అనేటువంటిది ప్రకృతి శాస్త్ర నియమాల కఠినత్వాన్ని వాటిని ఉల్లంఘించకుండా ఆ ప్రకృతి శాస్త్రాలు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మనం తీసుకొని ఈ ఇంట్యూషన్ తోటి, ఈ సద్యోభావ బోధతోటి మేళవించి ఈ రెండింటినీ కలుపుకొని మనం చూసినప్పుడే నిజంగా ఒక మానవ శాస్త్ర అధ్యయనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంతేకాకుండా ఈ మానవ శాస్త్ర అధ్యయనంలో మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మానవ సమాజం యొక్క పురోగతి అన్ని కాలాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ అంటే అన్ని దేశాల్లోనూ ఒకటిగా లేదు. కొన్ని దేశాల్లో ఈ మానవ సమాజ పురోగతి ఎక్కువగా ఉంటూ వచ్చింది, కొన్ని దేశాల్లో తక్కువగా ఉంటూ వచ్చింది. ఒకే దేశంలో భిన్న ప్రాంతాల్లో కూడా తేడాలు ఉంటూ వచ్చాయి. దీనికి కారణం అక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు అనండి, అక్కడ ఉండేటువంటి ప్రజల పరిస్థితి అనండి. ఈ వచ్చినటువంటి తేడాలు, ఈ మానవ సమాజంలో ఉండేటువంటి ఈ తేడాలు ఒకచోట అభివృద్ధి ఎక్కువ కావడం, ఒకచోట తక్కువ కావడం అనేటువంటిది ఈ తేడాలని కొంతమంది ఆధిక్యతాభావంగా చూశారు. అంటే కొన్ని జాతులు చాలా గొప్పవి, కొన్ని జాతులు చాలా
తక్కువైనటువంటివి. ఇది నిజానికి కరెక్ట్ కాదు. ఎందువల్లనంటే ప్రకృతిలో ఉండేటువంటి కారణాల వల్ల కొన్ని జాతులు కొంత అభివృద్ధిని సాధించాయి. అయితే ఈ జాతి ఆధిక్యతా భావం లేక జాతి న్యూనతాభావం, తక్కువ అనేటువంటి భావం, ఇది మానవుడు కల్పించుకున్నదే. ఉదాహరణకి తెల్లజాతి వాళ్ళు ఉన్నారు. తెల్లజాతి వాళ్ళు ప్రపంచంలో అనేక దేశాలని ఆక్రమించి తమ పాలన కిందకు తీసుకొచ్చుకున్నారు. ఇది మనం వలస పాలన అని చెప్పుకుంటాం చరిత్రలో. ఈ పాలనకి దారితీసినటువంటి అవకాశాలు వేరుగా ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే తెల్లజాతి వాళ్ళు ఆధిక్యులు, తెల్లజాతి వాళ్ళకి ఎక్కువ ఆధిక్యతా భావం ఉన్నది, వాళ్ళు సమాజంలో అత్యంత గొప్ప విషయాల్ని కనుక్కున్నారు, సాధించారు, వాళ్ళ శక్తి సంపన్నత ఎక్కువగా ఉన్నది అనేటువంటి ఒక సరికానటువంటి ఒక తప్పుడు సిద్ధాంతానికి దారితీయడం జరిగింది. కానీ మానవ శాస్త్ర అధ్యయనంలో మాత్రం దీనికి తావులేదు. అయితే ప్రపంచంలో ఉండేటువంటి అనేక మానవ సమూహాల సంస్కృతులు, విజ్ఞానంలో తేడా ఉంది. అన్నీ ఒకే మూసలో పోసినట్టుగా ఉన్నాయని నేను అన్నాను. అయితే ఈ ఉండేటువంటి ఈ విభిన్న సంస్కృతుల, విభిన్న విజ్ఞాన సంపదల లోపల ఉండేటువంటి కొన్ని సాధారణ అంశాలని మనం తీసుకోవాలి. దీన్ని మనం ఏమంటామంటే యూనివర్సలిజం అని అంటాం. అంటే సార్వజనీనత్వము. అన్ని సంస్కృతులకు సంబంధించినటువంటి కొన్ని మూల సూత్రాలు ఒకటిగానే ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకుంటూ భిన్న సంస్కృతుల్లో ఉండేటువంటి భిన్న సంప్రదాయాలని, సంస్కృతి విశేషాలని మనం అర్థం చేసుకోవాలి. మానవుడు పరికరాలను తయారు చేసుకున్నాడు. అయితే ఈ తయారు చేసుకున్నటువంటి పరికరాలను ఏ విధంగా మానవుడు ఉపయోగించుకున్నాడు? ముందు మనం తెలుసుకోవాల్సింది, పరికరాల తయారీ అనేటువంటిది మానవ సంస్కృతి వికాసంలో చాలా ముఖ్య ఘట్టం. పరికరం అంటే పనిముట్టు. మనిషికి సహజంగా పుట్టుకతోటి 2 పనిముట్లు ఉన్నాయి, అంటే 2 చేతులు ఉన్నాయి. మొట్టమొదటి మానవుడు ఈ 2 చేతులనే పనిముట్లుగా వాడుకున్నాడు. అంటే అప్పటికి ఇంకా పరికరాలు తయారు చేసుకునేటువంటి జ్ఞానం అతనికి కలగలేదు. కానీ చేతులతో ఎంత పని చేయగలడు? ఇసుకలో చిన్న గుంట తీయగలడు, ఒక పండు ఒలవగలడు, ఒక కొమ్మ వంచగలడు. కానీ అంతకంటే పెద్ద పనులు చేసుకోవడానికి ప్రకృతిని జయించే క్రమంలో, ప్రకృతిని తనకు అనుగుణ్యంగా మలచుకునేటువంటి క్రమంలో పరికరాల అవసరం మానవుడికి కలిగింది. ఈ పరికరాల లేక పనిముట్ల తయారీ అనేటువంటిది ఒక పరిణామ దశలో కొన్ని యుగాల్లో జరిగింది. 5 లక్షల సంవత్సరాల క్రితం పాత రాతి యుగం అనేది ఒకటి ఉండేది. ఆ తర్వాత కొత్త రాతి యుగం అంటే నవీన శిలాయుగం, ఆ తర్వాత కాంస్యయుగం, ఆ తర్వాత ఇనుప యుగం. ఈ 4 యుగాల్లో మానవుడు ఈ పనిముట్లను తయారు చేసుకుంటూ ముందుకెళ్ళాడు. పాత రాతి యుగంలో అంటే పాలియోలిథిక్ ఏజ్లో మానవుడు రాళ్లని పనిముట్లుగా ఉపయోగించుకున్నాడు. రాళ్లని చెక్కున్నాడు, వాటిని ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా అతని జీవనం వేట, చేపలు. తర్వాత పాతరాతి యుగాన్ని నుండి కొత్త రాతి యుగానికి, నవీన శిలాయుగానికి మానవుడు వచ్చినప్పుడు ఈ రాళ్ళని బాగా కూసుగా వాటిని మలుచుకున్నాడు. వాటిని బాణాలకి సంధించాడు, బల్లాలకు పెట్టుకున్నాడు, తిరగళ్ళు చేసుకున్నాడు, చిన్న చిన్న తిరగళ్ళు, రాతితో గొడ్డలు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ నవీన శిలాయుగంలో మానవుడు దేశదిమ్మరిగానే ఉన్నాడు, సంచారజీవిగానే ఉన్నాడు. అయితే తన జీవన విధానంలో అంతకు ముందు కంటే కొంచెం ముందుకెళ్ళగలిగాడు. ఇప్పుడు కొద్దిగా పంట పండించడం నేర్చుకున్నాడు. పంట పండిస్తూ ఉన్నందువల్ల తనకి ఇల్లు కట్టడం నేర్చుకున్నాడు.
ఇల్లు కట్టడం నేర్చుకున్నందువల్ల ఇంటికి కావాల్సిన సామగ్రిని చేర్చుకోవడం ప్రారంభించాడు. అంటే చాలా సింపుల్గా చెప్పుకుంటూ పోతే మానవ విజ్ఞానం ఏ విధంగా పాతరాతి యుగాన్ని నుంచి నవీన శిలాయుగానికి వచ్చేటప్పటికి, కొత్త రాతి యుగం వచ్చేటప్పటికి ఎలా పెంపొందిందో మనకు అర్థమవుతుంది. కాంస్యయుగం వచ్చేటప్పటికి కాంస్యయుగంలో లోహం వాడడం నేర్చుకున్నాడు. ముఖ్యంగా కంచు వాడాడు, రాగి వాడాడు. ఈ రాగి, కంచు లోహాలు వాడుతూ ఉన్నప్పుడు ఈ లోహాలని కరిగించే పద్ధతిని కూడా నేర్చుకున్నాడు. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది, ఒకవైపు అంతకు ముందు కంటే ముఖ్యమైనటువంటి, అంతకు ముందు కంటే ఎక్కువైనటువంటి, మరింత సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి పనిముట్లను వాడుతూ ఉన్నందువల్ల వస్తూత్పత్తి పెరుగుతూ వచ్చింది, నాణ్యత పెరుగుతూ వచ్చింది. మానవుడికి నెమ్మదిగా ప్రకృతి పైన ఒక పట్టు లభించింది. తాను ప్రకృతి చేతిలో ఉండే బదులు ఇప్పుడు ప్రకృతిని తన చేతిలో పెట్టుకోవడం మానవుడు ప్రారంభించాడు. దీనివల్ల సమాజంలో కొన్ని ఇతరత్ర మార్పులు కూడా వచ్చాయి. శ్రమ విభజన ఒకటి ఏర్పడింది. స్త్రీ పురుషుల మధ్య శ్రమ విభజన ఏర్పడింది. ఇందాక చెప్పినట్టుగా లోహాన్ని తవ్వేటువంటి వాళ్ళు, కరిగించేటువంటి వాళ్ళు, వాటిని పోతవేయడానికి ప్రయత్నం చేయడం, దానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇతరత్ర వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, చిన్న చిన్న పరిశ్రమలు, అంటే పరిశ్రమలు అంటే ఇవాళ ఉండేటువంటి మాట అర్థంలో కాకుండా కొద్ది చేతి పరిశ్రమలు చూసుకునేటువంటి వాళ్ళు, పట్టణీకరణం ఒకవైపు అభివృద్ధి చెందడం, ఆ విధంగానే వ్యవసాయంలో కూడా బాగా ఉత్పత్తి పెరుగుతూ ఉండడం, మతపరంగా మార్పులు రావడం, ఇదంతా కూడా కాంస్యయుగంలో జరిగింది. అయితే కాంస్యయుగం నుంచి ఇనుప యుగానికి పోయేటప్పటికీ మానవ జాతి ఒక పెద్ద అడుగు ముందుకేసింది. ఇది చాలా గొప్ప మజిలీ. ఎందువల్లంటే ఇనుము గట్టి లోహం, చాలా ఎక్కువ లభిస్తుంది. ఏది కంచు కంటే, తర్వాత మిగతా లోహాల కంటే భూమికి చాలా పైపొరల్లోనే దొరుకుతుంది. అందువల్ల ఇనుప యుగం వచ్చేటప్పటికి మానవ జాతి చాలా ముందుకెళ్ళింది. కొత్త విజ్ఞానం మానవుడి చేతిలోకి వచ్చింది. రాజ్యాలు వచ్చాయి, ఎందుకంటే ఆయుధాలు ఇనుముతో చేసుకోవచ్చు. కొత్తగా అడవుల్ని నరికి మరింత భూమిని సేద్యంలోకి తీసుకురావడం జరిగింది. ఇట్లా ఈ మానవుడు పరికరాల తయారీ అనేటువంటి ఈ ఖండంలో, అంటే ఈ భాగంలో మనం తెలుసుకున్నటువంటి అనేక అంశాలతో పాటు మరొక అంశం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వ్యవసాయానికి మనిషికి కావలసినటువంటి నీటి పారుదల ఒకటి ఉంది. అంటే నీటిని తీసుకొచ్చేటువంటి పద్ధతి, దానికోసం కాలువలు దోకున్నాడు, నీటిని నిల్వ చేసుకున్నాడు. అట్లనే బండి చక్రాన్ని కనుక్కున్నాడు. ఈ చక్రం కనుక్కున్నందువల్ల రవాణా సౌకర్యాల్లో చాలా సులువు ఏర్పడింది. మనిషి ఎక్కువగా దూరాన్ని జయించగలిగాడు. అట్లనే మిగతా తన కుండల్ని కాల్చి, ఇటుకల్ని కాల్చి వస్తువులు చేసుకున్నాడు. ఇప్పుడు మీకు 2 చక్రాల రథాలు, 4 చక్రాల రథాలు, బండ్లు మనకు హరప్ప నాగరికత అలాంటి నాగరికతల్లో మనకు లభ్యమవుతాయి. కాబట్టి ఈ పని విభజన అనేటువంటిది ముఖ్యంగా ఈ పరికరాల తయారీ అనేటువంటి ఒక క్రమంలో కాంస్యయుగం, ఇనుప యుగం అనేటువంటి ఈ కాలంలో వచ్చింది. ఈ కాలంలో వచ్చినప్పుడు ఇదే కాలంలో పని విభజన వల్ల కుల వ్యవస్థ కూడా వచ్చింది. కులం కేవలం వృత్తిని బట్టి ఉండేది ముందు. ఆ తర్వాత ఈ కులం బట్టి వృత్తి వచ్చింది. ఫలానా కులం వ్యక్తి ఆ వృత్తి చేయాలి అంటే కులం వంశపారంపర్యంగా సంక్రమించడం ఆరంభమైంది. అంటే వాళ్ళ ఏ కుల వ్యవస్థ అయితే మన భారతీయ సమాజంలో వేళ్ళూనుకుని పోయిందో దానికి మూలాలు మనకు ఈ కాంస్యయుగం, లోహయుగం వీటిల్లో మనం చూస్తాం అన్నమాట. మనిషి నిరంతర ఆలోచనాశీలి. అసలు మనిషికి సృష్టిలోని ఇతర ప్రాణులకు తేడా ఇక్కడే ఉంది. మనిషి ఆలోచిస్తాడు, మ్యాన్ ఈజ్ ఎ థింకింగ్ యానిమల్. ఇతరులు ఆలోచించలేరు. అట్నే మనిషి కొన్ని పనులు చేస్తాడు.
మనిషి నవ్వగలడు, కానీ సృష్టిలో ఏ ఇతర ప్రాణి నవ్వలేదు. ఇందాక మనం కాంస్యయుగ కాలంలో మానవుడు లిపిని కనుక్కున్నాడు, లిపి ద్వారా సాహిత్యాన్ని సృష్టించడం ప్రారంభించాడు. విజ్ఞానం వాస్తు శాస్త్రంతో సహా రేఖా విజ్ఞానం, గణిత శాస్త్రం, ఇతర ప్రకృతి శాస్త్రాలు, మరొక వైపు మతం, మతభావన, మతజాలం, భావజాలం. ఆ కాలంలోనే అటు జరాతుష్టుడు, ఇటు బుద్ధుడు, అటు చైనాలో కన్ఫ్యూషియస్, లావోసి, అనేక మంది తత్వవేత్తలు, మత గురువులు ఈ కాలంలో కొత్త మతాలతోటి వచ్చారు. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే మానవుడు నిరంతర ఆలోచనశీలి, అన్వేషి. ఈ ఆలోచనని, తన ఆలోచనల్ని వ్యక్తీకరించుకోవడానికి మానవుడు లిపి కనుక్కున్నట్టే భాషను కూడా కనుక్కున్నాడు. ఈ భాష ద్వారా తన భావ ప్రసరణ చేస్తూ ఉన్నాడు, అంటే తన సంస్కృతిని వ్యక్తీకరిస్తున్నాడు. ఇక్కడ సంస్కృతి అనే పదం అంటే ఏమిటి? సంస్కృతి అనే పదానికి విశేషార్థంలో ఒక మానవ సమాజపు జీవన విధానం. ఇట్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ ఆర్ వే ఆఫ్ లైఫ్. ఈ సంస్కృతి కూడా పెరుగుతూ వచ్చింది, పెంపొందుతూ వచ్చింది. ఆది మానవుడు ఉన్నాడు. ఆది మానవుడు తాను నివసించిన గుహల్లో కొన్ని చిత్రలేఖనాలు వేసుకున్నాడు, కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. అవి మనం చూసినప్పుడు వాటిల్లో తన జీవన విధానాన్ని ఆ పెయింటింగ్స్లో వేసుకున్నాడు. తనకు తెలిసిన జీవన విధానమే కదా, తనకు తెలియని మరొక అంశాన్ని గురించి ఏ విధంగా చిత్రలేఖనం వేసుకుంటాడు? వేటాడడం, నలుగురు కలిసి వేటాడిన ఆహారాన్ని అందరూ కలిసి పంచుకోవడం, సమిష్టిగా జీవించడం, అప్పుడు తాను చూసిన జంతువులు, ఇవన్నీ కూడా ఈ గుహ చిత్రలేఖనాల్లో మనకు కనిపిస్తాయి. మానవుడికి నిరంతర అన్వేషణ ఉన్నదని చెప్పుకున్నాం కదా. ఈ సాంస్కృతిక పరిణామాన్ని వివరిస్తూ రెండు సిద్ధాంతాలు ముందుకొచ్చాయి, ఎట్లా సంస్కృతి పెంపొందిందని. ఒకటి స్థితి సూచక సిద్ధాంతం, రెండోది పరిణామ సిద్ధాంతం. అయితే ఇక్కడ అటు స్థితి సూచక సిద్ధాంతం కానీ, ఇటు ఎవల్యూషనరీ థియరీ పరిణామ సిద్ధాంతం కానీ పూర్తిగా సంస్కృతి యొక్క పెంపుదలను, సంస్కృతి యొక్క క్రమ పరిణామాన్ని వివరించలేవు. అందువల్ల ఈ రెండు సిద్ధాంతాలని కలిపి సమన్వయపరిచి సంస్కృతి యొక్క పెంపుదలని, సంస్కృతి నిర్మాణాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఈ సంస్కృతి నిర్మాణ క్రమంలో మనిషి ఏం చేశాడంటే కార్యకారణ సంబంధం అనేదాన్ని ఒకదాన్ని తెలుసుకున్నాడు. అంటే ప్రతి కార్యానికి, ప్రతి పనికి ఒక కారణం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. కారణం లేనిది ఏ పని జరగదు. మామూలుగా మనం చెప్పుకుంటాం, శివుడు ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదు అని. దాదాపు అలాంటి సామెత ఇది కూడా. ఈ కార్యకారణ సంబంధం అనేది, కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటిది సమాజంలో హేతువాదానికి దారితీసింది. హేతు అంటే కారణం. ఏదైనా సరే కారణం, ఒక రుజువు ఉంటేనే దాన్ని నమ్మగలం. ఈ హేతువాదం శాస్త్రీయ సిద్ధాంత పురోగతికి దోహదం చేసింది. ఈ శాస్త్రీయ సిద్ధాంత పురోగతి వల్ల మానవుడు బాగా అభివృద్ధి చెందాడు. తన మానవ విజ్ఞానాన్ని రెండు శాస్త్రాలుగా, రెండు విభాగాలుగా విడిపోయేంత వరకు పాశ్చాత్య ప్రపంచంలో మార్పు జరిగింది. ఒకవైపు ప్రకృతి శాస్త్రాలు ఉన్నాయి, మరొక వైపు నైతిక సూత్రాలు ఉన్నాయి. ఈ ప్రకృతి శాస్త్రాలు, నైతిక శాస్త్రాలు లేక నైతిక సూత్రాలు, ఈ రెండు భిన్నమైనటువంటి సంస్కృతులు, రెండు భిన్నమైనటువంటి ఆలోచన ధోరణులు అనేటువంటి పద్ధతి పాశ్చాత్య దేశాల్లో వచ్చినప్పుడు భారతదేశంలో ఉండే సంప్రదాయం ఇది భిన్నం కాదు. అటు శాస్త్ర విజ్ఞానాన్ని ఎప్పుడు కూడా
నైతిక విలువలు శాసిస్తాయి. ఇప్పుడు అణుబాంబు కనుక్కున్నారు, అణుశక్తిని కనుక్కున్నారు. అణుశక్తిని నువ్వు శాంతియుత కార్యకలాపాలకు వినియోగించవచ్చు, అణుశక్తిని విధ్వంసానికి ఉపయోగించవచ్చు. అయితే మానవాళి అణుశక్తి లాంటి చాలా గొప్ప ఒక పరిశోధనని, ఒక ఆవిష్కరణని మానవ ప్రగతికి వాడాలి, మానవ కళ్యాణానికి వాడాలి అంటే ఇందులో నైతిక విలువల యొక్క ప్రాముఖ్యం మనకు తెలియజెప్తుంది. ఇప్పుడు కూడా పర్యావరణ ప్రమాదం ఏర్పడింది. మనిషి పర్యావరణాన్ని విపరీతంగా వాడుకుంటూ ఉన్నాడు, తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలని. అలా వాడుకోకూడదు. అలా వాడుకున్నట్టయితే ఈ భూమి మీద కొన్నాళ్లకు మానవుడు జీవించలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఈ రెండు సంస్కృతులు అని వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతానికి భారతీయ తాత్విక చింతన ఒప్పుకోకుండా ఈ రెండిటికి సమన్వయాన్ని చూపిందన్నమాట. ఇక జ్ఞాన సముపార్జనలో, జ్ఞానం పెంపుదల అనేటువంటి క్రమంలో లౌకిక జ్ఞానం ఒకటి వచ్చింది, తర్వాత మత జ్ఞానం అనేటువంటిది ఒకటి వచ్చింది. ఈ రెండింటికి పోటీ ఐరోపా ఖండంలో చాలా ఎక్కువగా జరిగింది. ఒక దశలో మధ్యయుగాల్లో మత జ్ఞానం చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని పొందింది. అయితే మత జ్ఞానం కంటే లౌకిక జ్ఞానం చాలా గొప్పది, ఇది లోకానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రతి జ్ఞాన అంశం మీద మతానికి ఉండేటువంటి పట్టు క్రమేపీ ఆధునిక యుగం వచ్చేటప్పటికి, అంటే ఎప్పుడైతే ఒక పునర్వికాస దశ ఒకటి వచ్చిందో, ఈ తర్వాత పాఠ్యాంశాల్లో మీరు దాన్ని చదువుకుంటారు, ఆ పునర్వికాస దశకు వచ్చేటప్పటికి ఈ లౌకిక జ్ఞానానికి మరింత ప్రాముఖ్యం వచ్చింది. అప్పుడే గెలీలియో వచ్చాడు, కోపర్నికస్ వచ్చాడు, న్యూటన్ వచ్చాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, అంతేగాని భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదు. ఒక పెద్ద నక్షత్ర మండలం ఉంది, ఈ మొత్తం ప్రపంచాన్ని శాసించేటువంటి కొన్ని గ్రహాలు ఉన్నాయి, అంటే ఈ ప్లానెట్స్ అనేవి ఉన్నాయి అనేటువంటి శాస్త్ర విజ్ఞానం కూడా ఇప్పుడే పెరిగింది. తర్వాత ఈ జ్ఞానం సహజంగానే అటు ప్రకృతి శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, మానవ శాస్త్రాలుగా కూడా విడిపోయింది. ఇది కేవలం ఒక సౌకర్యం కోసం జరిగింది. నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ప్రతి అవసరానికి ప్రతి కొత్త విషయానికి ఒక అవసరం ఉంటుంది, అది తల్లి లాంటిది అనేటువంటి ఒక సూత్రం వాడుకలోకి వచ్చింది. అయితే ఈ మూడు శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు కానీ, ప్రకృతి శాస్త్రాలు కానీ, లేక మానవ శాస్త్రాలు కానీ, ఈ మూడు భిన్నమైనటువంటివి కాదు. ఈ జ్ఞానమంతా కూడా ఒకే సముదాయంగా మనం చూడాలి, సమగ్రంగా చూడాలి. వీటి మూడు జ్ఞాన పాయల మధ్య ఒక సమన్వయాన్ని మానవుడు సాధించాలి. ఒక హోలిస్టిక్ అప్రోచ్ని, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ని మానవుడు అలవర్చుకోవాలి అని ఆలోచనాశీలిగా మానవుడు, ఆలోచన జీవిగా మానవుడు అనేటువంటి ఈ పాఠ్యక్రమంలో మనం తెలుసుకున్నాం. సామాజిక పరివర్తన అంటే సమాజం మారే క్రమం. సమాజం మారుతూ ఉంటుంది, సమాజం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండదు. ఇదే మనం తెలుసుకున్నాం. మానవుడు పరికరాల తయారీ, వాటిని ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఆ ఉపయోగించుకోవడం అనేటువంటిది సాంకేతిక నైపుణ్యంతో మనం పోలిస్తే, ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఆధారం చేసుకొని తన సంస్కృతిని నిర్మించుకున్నాడు. ఇందులో కొన్ని భావాలు వచ్చాయి, కొన్ని కొత్త ఆలోచనలు వచ్చాయి. అంటే కొత్త ఆలోచనలు వచ్చాయంటే పాత ఆలోచనలు పోతున్నాయి అన్నమాట. అంటే కొత్త పద్ధతులు వస్తున్నాయి, కొత్త నీతులు వస్తున్నాయి, కొత్త ఆచారాలు వస్తున్నాయి, కొత్త సంప్రదాయాలు వస్తున్నాయి, పాతవి మారుతున్నాయి. ఇది సామాజిక మార్పు. అయితే ఈ సామాజిక మార్పు సమాజం అభివృద్ధి చెందేటువంటి క్రమంతో ముడిపడింది. చరిత్రలో సామాజిక మార్పు ప్రక్షిప్తమై ఉంటుంది. సమాజంలో ఉండేటువంటి అనేక విభాగాల మధ్య, అంటే ఆ అంతర్గత పరివర్తనల వల్ల ఈ సామాజిక మార్పు జరుగుతుంది. ఒకసారి మనం వెనక తిరిగి చూసుకుంటే ఈ సామాజిక మార్పుకి దోహదం చేసినటువంటి అంశాలు ఏమిటి అని ఆలోచిద్దాం. అభివృద్ధి అంటే డెవలప్మెంట్. ఇది ఉత్పత్తిలో అభివృద్ధి జరిగింది, ఆలోచనలో అభివృద్ధి జరిగింది, జీవన విధానంలో అభివృద్ధి జరిగింది. అలాగే అభివృద్ధితో పాటు సామాజిక మార్పుకు దోహదం చేసేది అధిక జనాభా. అధిక జనాభా వల్ల కూడా ఒక సామాజిక మార్పు వస్తుంది.
కొద్ది జనాభా ఉండేటువంటి చిన్న చిన్న మానవావాసాల నుండి పెద్ద మానవావాసాల వరకు, పట్టణీకరణ వరకు మనం చూసినట్టయితే సామాజిక మార్పు సహజంగా దాంతో మనకు అర్థమవుతుంది. వర్తక వాణిజ్యాలు పెరిగినందువల్ల కూడా సామాజిక మార్పు వస్తుంది. ఇతర ప్రాంతాలతోటి ద్రవ్యం చలామణిలోకి వస్తుంది. అక్కడి నుంచి వస్తువులు ఇక్కడి వస్తువులు అక్కడికి రావడం, ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. పట్టణీకరణ వల్ల సామాజిక మార్పు వస్తుంది. అలాగే మానవుడి యొక్క జీవనాన్ని ఆధునికీకరణ చేసుకోవడం, అంటే మోడర్నైజ్ చేసుకోవడం వల్ల కూడా ఒక సామాజిక మార్పు వస్తుంది. ఇట్లా సామాజిక మార్పు చరిత్ర పూర్వయుగం నుండి, అంటే పాతరాతి యుగం నుండి నేటి దాకా మారుతూనే వస్తుంది. మానవుడు సాంస్కృతికంగా ఎదుగుతూ ఉన్నాడు, సంస్కృతిని పెంచుకుంటూ ఉన్నాడు. ఈ సంస్కృతి పెంపుదల క్రమంలో అనేక ప్రాంతాల్లో అనేక సంస్కృతులు వచ్చాయి, ప్రాంతీయ సంస్కృతులు వచ్చాయి. ఈ సంస్కృతుల్లో ఏది పెద్దది, ఏది చిన్నది, ఏది గొప్పది, ఏది తక్కువది అనేటువంటిది లేదు. ప్రతి సంస్కృతికి ఒక విశిష్టత ఉంది. ఈ సంస్కృతి వైశిష్ట్యం, ప్రాంతీయ సంస్కృతి వైశిష్ట్యం అనేటువంటిది సామాజిక మార్పులో ఒక అంశంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత శ్రమ విభజన వచ్చిందని చెప్పుకున్నాం. శ్రమ విభజన వల్ల పని నైపుణ్యం పెరిగింది. పని నైపుణ్యం పెరిగినందువల్ల కొత్త కొత్త పని పద్ధతులు వచ్చాయి. వీటి వల్ల ఉత్పత్తి పెరిగింది. వ్యవసాయాన్ని కనుక్కున్నాడు మనిషి. వ్యవసాయం కనుక్కున్న తర్వాత మనిషి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడని చెప్పుకున్నాం మనం. స్థిర నివాసం ఏర్పరచుకునేటప్పటికీ మానవుడికి ఇప్పుడు సంవత్సరం మొత్తం మీద 365 రోజులు పనిచేయాల్సిన అవసరం లేదు. కొంతకాలం పనిచేస్తాడు, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాడు, దాన్ని నిల్వ చేసుకుంటాడు. గిడ్డంగులు వచ్చాయి, గాదెలు వచ్చాయి. మానవ సమాజ పరిణామంలో ఈ వ్యవసాయం వల్ల మనిషికి తీరిక లభించింది. తీరిక అంటే లీజర్. ఈ తీరిక నాగరికతకి పునాది. ఈ సామాజిక మార్పుని, ఈ సామాజిక పరివర్తనని మనం చరిత్ర పూర్వయుగం నుండి నేటి వరకు పరిశీలిస్తూ వచ్చినట్టయితే మొత్తం మీద ఈ సామాజిక పరివర్తన ముందుకు పోతూ ఉంది. మానవుడు ముందుకు పోతున్నాడు. అయితే ఈ చరిత్ర గమనంలో ఒకసారి సామాజిక పరివర్తన కొంచెం వెనక్కి కూడా పోయినటువంటి ఘటనలు ఉన్నాయి, చాలా కొద్దిసార్లు అయినా. కానీ సామాజిక పరివర్తన అంటే సామాజిక మార్పు ముందుకు పోతుందే తప్ప వెనుక్కు పోదు. చరిత్రకు సామాజిక ప్రగతికి వెనుక చూపు లేదు, దానికి ముందు చూపే. కాబట్టి మానవుడు ఒక ప్రగతిశీలి.